రంగారెడ్డి జిల్లా శంకరపల్లి చందిప గ్రామంలో ఉన్నటువంటి 11వ శతాబ్దానికి చెందినటువంటి మరకత లింగేశ్వరుడి ఆలయం దగ్గర మనం ఉన్నామండి. ఈ ఆలయం ఎంతో విశేషమైనది. ప్రత్యేకించి ఆ లింగేశ్వరుడు ఇంకా ఎంతో విశిష్టత కలిగిన స్వామి అన్నమాట. రాజరాజేశ్వరి అమ్మవారి సహితంగా ఇక్కడ స్వామి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. స్వామివారి విశేషాలు ఇంకా తెలుసుకుందాం. 11వ శతాబ్దం, అందులోనూ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి మరకత లింగం అండి. ఎక్కడా మనకి తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా ఈ విధంగా స్వామి దర్శనం ఇవ్వరు. ఇది చాలా ప్రత్యేకం. ఈ స్వామి గురించి ఇంకా వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు శివసాయి ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలా ప్రత్యేకమని తెలుసుకుని వచ్చాము. మరకత లింగేశ్వరుడు స్వామివారి విశిష్టత తెలియజేస్తారా? ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్తావ సంపృక్తో వాగర్త ప్రతిపర్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ మహాభక్తజనులందరికీ తెలియడమేమనగా, ఈ యొక్క క్షేత్రం శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఈ క్షేత్రం వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహిత మరకత లింగేశ్వర స్వామిగా ప్రతిష్టాపించడం జరిగింది. మనకి పురాణంలోకి వెళితే ఇక్కడ శ్రీ స్వామివారిని శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మసూత్ర సహిత మరకత లింగేశ్వర స్వామిగా ప్రతిష్టాపించడం జరిగింది. కాలక్రమేణా 11వ శతాబ్దంలో 6వ విక్రమాదిత్యుడు చాళుక్య రాజులు ఈ యొక్క క్షేత్రాన్ని, ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి దీనికి ఆలయాన్ని నిర్మించి ఈ క్షేత్రానికి అలాగే పంట పొలాలు, అలాగే పుష్పాదివాసాలకి పుష్పాలు స్వామివారికి సమర్పించడానికి పుష్ప పొలాలు, అలాగే ధాన్య అన్నదాన కార్యక్రమానికి అనేక విధముల గోస్వాములకి ఇక్కడ స్వామివారికి సమర్పించి ఈ యొక్క క్షేత్రాన్ని మహామహిమంగా ప్రతిష్టాపించి వెళ్ళడం జరిగింది. కాలక్రమేణా ఈ ఆలయము ధ్వంసానికి గురికావడంతో ఈ గ్రామస్తులు ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని గుర్తించి దీనికి పునరావాసం కల్పించి 2012లో ఈ యొక్క ఆలయాన్ని పునఃప్రారంభించడం జరిగింది. అప్పుడు ఆ కార్యక్రమంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మనకు చూసుకున్నట్టే ఇది పూర్వ ఆలయం కాదనమాట. 2012లో డిమాలిషన్ చేసేసి మళ్ళీ స్వామివారిని ప్రతిష్టాపించడం జరిగింది. అంటే ఇక్కడ స్వామివారికి చుట్టూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ఉంటది కదా, వరి అలా ధాన్యాలు అన్ని పోసి ఆ యొక్క ఒక్కొక్క రాయిని పూర్తిగా తొలగించి స్వామివారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి చుట్టుపక్కల మాత్రమే ఆలయాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయలేదన్నమాట, కదిలించలేదు. ఎలా అయితే శివలింగం అప్పట్లో రాజులతో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపించబడిందో అలాగే స్వామివారు ఇక్కడే ఉన్నారనమాట. ఆలయం పునరుద్ధరణ చేసినా గానీ స్వామివారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చుట్టూ పరిసరాలు మాత్రమే తొలగించి మళ్ళీ పునరావాసం కల్పించడం, మళ్ళీ పునరుద్ధరణ చేశారంట ఆలయాన్ని. మనకి చూసుకున్నట్టయితే స్వామివారు గ్రీన్ కలర్ లో, ఆకుపచ్చ కలర్ లో కనిపిస్తారనమాట. మనకి విశేషం ఏంటంటే, మన జీవనంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. వివాహ కార్యక్రమాలు, లేకుంటే ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటాం, లేకుంటే ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అనుకుంటాం. కాబట్టి అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎన్నో విధమైన ఆటంకాలు మనలో కలుగుతాయి అన్నమాట. కొంతమందికి నరదృష్టి పరంగా, అన్ని విధాలుగా దోష పరిహారార్థంగా కూడా మనం అనుకున్న పని జరగదనమాట. ఎంత చేస్తున్నా కానీ అది అక్కడనే ఆగిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే స్వామివారికి అభిషేకించుకొని మనము శంకరాన్ని ప్రార్థించి ఆ స్వామి కరుణామయంతో మనకున్న ఆటంకాలను తొలగించి మనం అనుకున్న కార్యంలో విజయాన్ని ఇస్తాడనమాట. అందుకని విశేషంగా స్వామివారికి బుధవారం, శుక్రవారం విశేషంగా అభిషేకాలు జరుగుతుంటాయి అనమాట. బుధవారం, శుక్రవారం చేస్తారండి. బుధవారము మనకు, శుక్రవారం స్వామివారికి అభిషేకాలు ఉంటాయి అన్నమాట. విశేషంగా మనకి వచ్చేసి మనకి ఇక్కడ పౌర్ణమి అనమాట. మనకి శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్యకి పౌర్ణమికి సాక్షాత్ పరమశివుడు పార్వతీ సమేతంగా ఎలా అయితే ఆ క్షేత్రంలో ఉంటారో ఇక్కడ కూడా స్వామివారు విశేషంగా శక్తితో ఇక్కడ ఉండి పౌర్ణమి రోజు వస్తున్న భక్తులకు అందరికి వాళ్ళ యొక్క కష్టాలని తను స్వయంగా విని వారికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడనమాట. అందుకనే పౌర్ణమిలో విశేషంగా మనకి స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి పౌర్ణమి రోజు ఉదయం మాన్యాస్పూర్వక రుద్రాభిషేకం ఉంటుంది, మహామంగళారతి ప్రతి పౌర్ణమికి. అలాగే విశేషంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా ఒకటి మరకత లింగం, అందులో ఇంకొకటి ఏంటంటే బ్రహ్మసూత్రం గురించి. బ్రహ్మసూత్రంకున్న ప్రాముఖ్యత ఏమిటంటే, మనము లక్ష శివాలయాలు సందర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాన్ని సందర్శించే అంత పుణ్యం వస్తుంది అనమాట. అంటే ఒకటి చేసినంత మాత్రాన్ని 1,00,000 సార్లు చేసిన పుణ్యఫలం వస్తుంది. ఒక అభిషేకం చేసినా 1,00,000 అభిషేకాలతో సమానం. ఒక్కసారి ఒకరికి అన్నదానం చేసినా గానీ 1,00,000 మందికి అన్నదానం చేసిన పుణ్యఫలం ఇక్కడ మనకి లభిస్తుంది అనమాట. అలాంటి విశేషమైనటువంటి శక్తిని ఇక్కడ ఈ బ్రహ్మసూత్రం మనకి ఇస్తుంది అనమాట. ఆలయ వేళలు ఏమిటండి?
స్వామివారికి ఉదయం 5 గంటలకి ఆలయ ద్వారాలు తెరవడం జరుగుతుంది. అలాగే సుప్రభాత సేవ, స్వామివారికి రుద్రాభిషేకం, తదనంతరం 6:30కి స్వామివారి భక్తుల సౌకర్యార్థం పంచామృత అభిషేకాలకి అలో చేయడం జరుగుతుంది, ప్రవేశించడం జరుగుతుంది. మనకి విశేషంగా ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ స్వయంగా భక్తులు స్వామివారికి అభిషేకం చేయొచ్చు అనమాట. అది ఇంకా భాగ్యం అసలు. మనకి ఇక్కడ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1-12:30 వరకు అంటే నైవేద్యం వరకు స్వామివారికి కంటిన్యూగా అభిషేకాలు ఉంటాయి. కంటిన్యూగా భక్తులు వచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. మనకి కార్తీక పౌర్ణమి అలాగే మహాశివరాత్రి రోజు స్వామివారికి ఓన్లీ జలాభిషేకం మాత్రమే ఉంటుంది. ఆ రోజు పంచామృత అభిషేకాలు ఉన్నాయి. ఉదయం శివరాత్రి రోజు స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం అన్ని నడుస్తాయి అన్నమాట. 6:30 నుంచి భక్తుల సౌకర్యార్థం జలాభిషేకం మాత్రమే ఉంటుంది. ఆ రోజు భక్తులందరూ కూడా స్వామివారికి నీరు సమర్పించుకొని స్వామివారికి తలానిచ్చి నమస్కారం చేసుకునే సౌకర్యం ఆలయ కమిటీ వాళ్ళు అరేంజ్ ఏర్పాటు చేశారు. కార్తీక మాసం చాలా విశేషం కదా, ఎలా జరగబోతోంది ఈ నెల నాళ్ళు? ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా ఉదయం 5 గంటలకి ఆలయ ద్వారాలు తెరిచి మళ్ళా స్వామివారికి సుప్రభాతం, మహారుద్రాభిషేకం, తర్వాత తదనంతరం భక్తుల సౌకర్యార్థం మళ్ళీ అభిషేకాలు కంటిన్యూగా ఉంటాయి. మనకి ఆదివారం, సోమవారం స్వామివారికి జలాభిషేకం మాత్రం ఉంటుంది. ఆ రోజు భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో వస్తారు కాబట్టి స్వామివారికి జలాభిషేకం చేయించి వారికి అర్చన నామాలు, గోత్రనామాలు చెప్పించి బయట తీరబసాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఆలయ కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్తీక మాసం మొత్తము స్వామివారికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు తీసుకొని వాళ్ళ భక్తుల సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలు చేశారన్నమాట. ఇక అమ్మవారి గురించి, అమ్మవారు ఉంటే అయ్యవారు ఉంటారు, అయ్యవారు ఉంటే అమ్మవారు ఉన్నట్టే. మనకి రాజరాజ స్వామివారు ఇక్కడ వేయడం అంటే ముందు అమ్మవారు వెనకాల ఉన్నారనమాట. 2012లో స్వామివారికి అనుగుణంగా అమ్మవారి వెనకాలే ఇద్దరు ఒకటే క్షేత్రంలో ఒకటే గర్భగుడిలో ఉండాలని చెప్పి ఇక్కడ అమ్మవారిని రాజరాజేశ్వరంగా ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ఇది 2012లో జరిగింది అనమాట. మనకి పూర్వకాలం స్వామివారితో పాటు ఉన్న అమ్మవారు మనకి వెనకాల దర్శనం ఇస్తుంది. మనం వెనకాల చూసుకోవచ్చు అమ్మవారిని. మనకి ఇక్కడ అమ్మవారు కూడా విశేషంగా అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన అన్ని జరుగుతుంటాయి అన్నమాట. మనకి విశేషంగా సంతానం కలిగిన వారికి ఎవరికైనా సరే ఇక్కడ స్వామివారికి 5 మాస శివరాత్రులు వచ్చి అభిషేకం చేసుకున్నంత మాత్రమే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అనమాట. ఇక్కడ అంటే అంత విశేషమైనటువంటి ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇది. అంటే అంత క్షేత్రం అనమాట, పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉంటారండి? మనకి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నలుమూల నుంచి 4 రాష్ట్రాల నుంచి మనకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నమాట. మనకి ఇక్కడికి ఉగాదికి చాలా కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తారన్నమాట. మహారాష్ట్ర, కర్ణాటక. ఇక్కడ ఏంటంటే మనకి గుల్బర్గా నుంచి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ లో వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్తారు అనమాట. మనకి శ్రీశైలంలో ఉగాదికి మొత్తం కర్ణాటక భక్తులే ఉంటారు అనమాట. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇలానే మళ్ళీ వాళ్ళ ప్రాణం కొనసాగుతుంది. శివయ్య అంటే అభిషేక ప్రియుడు, అందరికీ తెలిసిందే. ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు గాని ఇంకా ఏమేమి ఇష్టం? స్వామివారికి విశేషంగా పెరుగన్నం, చక్కెర పొంగల్ ఇలాంటి నైవేద్యాలన్నీ ప్రతిరోజు మనం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. మన కార్తీక మాసంలో కూడా యథావిధిగా స్వామివారికి నైవేద్యం చక్కెర పొంగలి, ఉదయం స్వామివారికి పాయసం ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం పంచభక్ష పరమాణాలు ఉంటాయి, తర్వాత మళ్ళీ మనకి సాయంత్రం వచ్చేసి కట్టె పొంగలి స్వామివారికి నైవేద్యం. అలాగే ఆలయ ప్రాంగణంలోనండి అందరిని ఆకట్టుకునేది క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అంటే మనకి విశేషంగా ఏంటంటే మన కాశీ క్షేత్రంలో కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. తర్వాత ఈ క్షేత్రానికి మాత్రమే కాలభైరవుడు ఇక్కడ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఈ క్షేత్రాన్ని కాదు, ఈ యొక్క ఆలయ సమీపంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాలని, శంకర్పులని, ఇక్కడ అన్నిటిని కూడా ఆ స్వామివారి ఆధీనంలో ఉండి సుఖశాంతులతో ఆయన ప్రతి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆయన పరిపాలిస్తున్నాడు అన్నమాట, క్షేత్రపాలకుడిగా ఉండి. అలాగే పెద్ద లింగం ఒకటి గమనించామండి ఎదురుగుండా స్వామి. ఎదురుగా ఉన్న శివలింగం ఏంటంటే మనకు 2012లో ఆలయం పునరుద్ధరణ చేస్తామని సంకల్పించుకొని గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని ఎట్లయితే నిదానంగా తీస్తున్నారో అప్పుడు తీస్తున్నప్పుడు పునాది తీసేటప్పుడు ఆ శివలింగం మనకు బయటపడింది అనమాట. అందుకనే దాన్ని అక్కడనే స్వామివారికి ఎదురుగానే ప్రతిష్టాపించడం జరిగింది. మనకి విశేషంగా మనకి ప్రతి ఒక్క క్షేత్రము అంటే మనకి
తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇంకో విషయం ఏంటంటే ముచ్చుకుంద నది ప్రవాహం పక్కనే ఈ శివాలయం ఉంటుందన్నమాట. అంటే నది ప్రవాహం పక్కన ఉన్న క్షేత్రానికి చాలా విశేషంగా ఉంటుందన్నమాట. మనకి సముద్ర తీరంలో రామేశ్వర జ్యోతిర్లింగం ఎంత విశిష్టత ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి విశిష్టమైనటువంటి పుణ్యఫలం ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే నదీ తీరంలో స్వామివారికి అంటే కార్తీక మాసంలో నదీ తీరంలో ఇంకా విశేషం అనమాట. అంటే మనకి ఇక్కడ మూసీ నది అంటారు అన్నమాట. ఇప్పుడు అంటే ముందు ముచ్చుకుందా నది అనేవారు, ఇప్పుడు కాలక్రమేణా దాన్ని మూసీ నదిగా పరివర్తించడం జరిగింది. మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే కొంచెం ఒక 300 మీటర్ల దూరంలోనే మనకి నది ఉంటుంది అనమాట. అక్కడనే స్వామివారి అంటే పూర్వకాలంలో అక్కడ స్వామివారి నది స్నానాలు అక్కడ ఆచరించి ఇక్కడ స్వామివారికి అభిషేకించుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. మీరు ఎన్నేళ్లుగా అర్చకత్వం? ఇక్కడ నేను 6 సంవత్సరాలకు ఉండి ఇక్కడ అర్చన కార్యక్రమాలు అన్ని చేయడం జరుగుతుంది. స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు కదా, ఇన్నేళ్లలో మీకు కలిగినటువంటి అనుభవాలు ఏమైనా మాతో పంచుకోండి. అంటే చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి విశేషంగా ఏముంటుందంటే మనకి అనుకున్న పని నెరవేరుతుంది అన్నదానికి నేనే ప్రతి సాక్ష్యం అన్నమాట. నేను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కష్టాల పరంగా ఈ వృత్తిలో ఉంటున్నా గానీ కుటుంబ సమస్యలు గానీ ఇలాంటి ఎన్నో అవదొడుకులు వదులుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. అంటే నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. అలాంటి కష్టాలలో కూడా స్వామివారు విశేషంగా నన్ను ప్రతి నిమిషం నన్ను రక్షించుకుంటూ నా యొక్క భక్తుడు నాకు నిరంతరం నా యొక్క సేవలో ఉన్నాడు కాబట్టి నా యొక్క అభిషేక అర్చన వచ్చిన భక్తులందరినీ సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి నా దర్శనం కలిగిస్తున్నాడు కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ముందుండి ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళే కదా తల్లిదండ్రులు మనకి, అసలైన మనకి జగత్కి వాళ్ళు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళు బిడ్డల్లా మనల్ని రక్షిస్తూనే ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు నాకు ఉన్న సమస్యలలో కూడా చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఏమి చేయాలని అర్థం కాకుండా శివ అనుకుంటే ఆయనే ప్రత్యక్షమై ఆయన్ని ఏదో విధంగా ఆయన కార్యక్రమాన్ని ఆయన చేయించాడు అనమాట. అలాంటి విశేషంగా కూడా నేను చాలా అనుభూతి పొందిన క్షణాలు చాలా ఉన్నాయి. అందుకనే వచ్చిన భక్తులకు అందరికి చెప్తాను, వీళ్ళకి ఎలాంటి కష్టం ఉన్నా మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా క్షేత్రానికి రండి, దర్శించుకోండి, మీరు తర్వాత ఫలితాన్ని చూడండి అని చెప్పాను. చాలా మంది విశేషంగా మనకి ఇప్పుడు సిటీ నుంచి ఎంతో మంది భక్తులు వాళ్ళు ఎన్నో కష్టాలతో వచ్చి వాళ్ళు వాళ్ళ కష్టాలని తీరిన తర్వాత కూడా వస్తూ వాళ్ళ అలవాటు అయిపోయారు అనమాట. అంటే అంత పవర్ఫుల్ శివలింగం ఇది అనమాట. నిజమే, అద్భుతం ఇది. చాలా మంది అలాగే స్వామిని వైద్యనాథుడు అని కూడా అంటూ ఉంటారు కదండి. అంటే మనకి విశేషంగా చాలా మన జీవితంలో మనకి ఎన్నో అంటే ఆరోగ్య సమస్యలు ఆరోగ్యపరంగా అలాంటి విశేషంగా మనకి ఏదైనా అపమృత్యు దోషము ఏదైనా ఉన్నా గానీ ఆపదలో ఎవరున్నా గానీ స్వామివారికి రుద్రాభిషేకం చేసుకొని మనసారా స్వామివారిని దర్శించుకుంటే ఆ యొక్క అపమృత్యు మోక్షం తొలగిపోతుంది అనమాట. మంచిగా ఇలాంటి బాధలనే తొలగిస్తారు ఆయన ఆరోగ్యపరంగా ఏ విధంగానైనా అన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ స్వామివారికి 5 సోమవారం లేకుండా 5 మహాశివరాత్రులు మీరు ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేసుకున్నారంటే మీ శరీరంలో ఉన్న సకల దోషాలు సకల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అనమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ విశేషంగా ఎంతో మంది ఆరోగ్య సమస్య పరంగా వచ్చి స్వామివారి వల్ల అభిషేకించుకొని దాని ద్వారా ఫలితం పొందిన వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారనమాట. ఇక్కడికి విశేషంగా అంటే షాబాద్ గ్రామ ప్రజల అంటే నాది సొంత ఊరు షాబాద్ అనమాట. అక్కడ ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉన్నా గానీ కొంతమంది వరకు చెప్పిన వారికి అందరూ కూడా అభిషేకం చేసుకోవడం వల్ల వాళ్ళకి తొలగిపోవడం, వాళ్ళు నాకు మళ్ళీ ధన్యాలు ఇక్కడికి వచ్చి మళ్ళీ అభిషేకం పునరావాసం అన్ని చేసుకోవడం జరుగుతుంది అనమాట. విశేషంగా చాలా మందికి నేను చెప్పిన భక్తులందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు పూజా కార్యక్రమాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైతే కోరిక కోరుకున్నారో అది 100కి 100% నెరవేరింది అనమాట. చక్కగా వివరించారండి. ఎవరైతే భక్తులు ఇప్పుడు ఇంకా చూడలేదో స్వామిని చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి సందర్శించి మీ యొక్క కష్ట సుఖాలను స్వామివారికి తెలియజెప్పుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యాలు ఆగిపోతున్నా కానీ మీరు అనుకున్న పని జరగకున్నా కానీ మీ ఇంట్లో ఎలాంటి అపమృత్యు దోషాల పరిహారాలు ఉన్నా కానీ మీకు ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా కానీ స్వామివారికి అభిషేకించుకున్న తర్వాత ఖచ్చితంగా 100కి 100% అవి నెరవేరుతాయి అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకి పాత్రలు కాగానే కోరుతున్నాము. చక్కగా వివరించారు గురుగారు. ఓం నమః శివాయ. విన్నారు కదా, మరకత లింగేశ్వరుడు అండి, చందిప్ప గ్రామంలో శంకరపల్లి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంకొంతమంది అరుదుగా ఎంతో విశేషమైన శివలింగాలని ఈ కార్తీక మాసంలో దర్శించుకుందాం అనుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం. రండి, చక్కగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి వచ్చి స్వామితో మీ బాధలు చెప్పుకోవచ్చు, కాసేపు స్వామిని మనసారా చూడొచ్చు, అభిషేకం చేయొచ్చు, ఆయన్ని తాకొచ్చు, మన తలని స్వామివారికి ఆనించుకుని మరి మన మనసులో ఉన్న బాధలు చెప్పుకుంటే ఆయన ఇట్టే తీసేస్తాడు. అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి ఆ శివయ్య అని చెప్తున్నారు.
మీకు అడ్రస్ కూడా చెప్తున్నాను మరొకసారి. హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరం అండి. శంకరపల్లి దగ్గర మనకి చందిప్ప అనే గ్రామం. ఎవరిని అడిగినా చెప్తారు 11వ శతాబ్దానికి చెందినటువంటి అతి పురాతనమైన ఆలయం ఎక్కడండి అంటే ఇక్కడ మీకు ఆలయం దగ్గర తీసుకొచ్చి దింపుతారనమాట. వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకోండి, ఆయన కృపకు పాత్రలు కండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.